జీవితంలో ధైర్యంగా ముందుకు సాగడానికి 8 నియమాలు. మన మెదడు సరిగా పనిచేస్తేనే మన ఆలోచనలు స్పష్టంగా ఉంటాయి, నిర్ణయాలు సరైనవిగా మారతాయి. జీవితంలో పెద్ద నిర్ణయాలు తీసుకోవాల్సినప్పుడు లేదా కష్ట సమయాల్లో నిలబడాల్సినప్పుడు మన మానసిక బలం చాలా కీలకం. మన జీవితంలో ఎప్పుడూ అన్నీ మనం అనుకున్నట్లు జరగవు. కొన్ని సందర్భాల్లో పెద్ద ఆపదలు, సవాళ్లు, విఫలతలు ఎదురవుతాయి. అటువంటి సమయాల్లో చాలా మంది నిరాశకు లోనవుతారు, తమపై నమ్మకం కోల్పోతారు. కానీ మానసికంగా బలమైన వ్యక్తులు మాత్రం ఆ కష్టాల మధ్య కూడా నిలబడతారు, ముందుకు సాగుతారు. మానసికంగా బలంగా ఎలా మారాలో ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఒక అద్భుతమైన బౌద్ధ కథ ద్వారా మనం 8 ముఖ్యమైన నియమాలను తెలుసుకుందాం. వీటిని మీరు అర్థం చేసుకుని జీవితంలో అమలు చేస్తే మీరు ఏ కష్టమైన పరిస్థితినైనా దాటవచ్చు. ఈ 8 నియమాలు మీలో ఉన్న ఆత్మవిశ్వాసాన్ని పెంచి మానసికంగా మరింత శక్తివంతమైన వ్యక్తిగా మిమ్మల్ని మార్చుతాయి. ఒకసారి ఒక బౌద్ధ సన్యాసి తన ఆశ్రమంలోని శిష్యులకు మెదడు మరియు మన ఆలోచనల ప్రభావం గురించి ఉపన్యాసం ఇస్తున్నాడు. గురువుగారు ఇలా చెబుతున్నారు: మనిషి మెదడులో పుట్టే ఆలోచనలు కొన్నిసార్లు శ్రేయస్కరమైనవి, కొన్నిసార్లు హానికరమైనవి. మంచి ఆలోచనలు పుడితే మనిషి జీవితం దిశగా సాగుతుంది, కానీ చెడు ఆలోచనలు పుడితే అవి అతని పతనానికి కారణమవుతాయి. గురువుగారు ఇలా చెబుతూ ఉండగా శిష్యుల మధ్య నుండి రాము అనే శిష్యుడు లేచి గురువుగారితో ఇలా అన్నాడు: గురుదేవా, మన మెదడును బలంగా, మనసును స్థిరంగా చేసుకోవడానికి ఎలాంటి మార్గం ఉంది? అప్పుడు గురువుగారు చిరునవ్వుతో అన్నారు: తప్పకుండా ఉంది రాము. ఈ రోజు నీకు మానసికంగా బలంగా మారడానికి 8 ముఖ్యమైన నియమాలు చెబుతాను. కానీ వాటికి ముందు మనసు గురించి కొన్ని విషయాలు అర్థం చేసుకోవాలి. వాటిని శ్రద్ధగా విను, తరువాత ఆ నియమాలను తెలుసుకుంటే వాటి అర్థం నీకు సులభంగా తెలుస్తుంది. తర్వాత గురువుగారు వివరించడం ప్రారంభించారు. మన ఆలోచనలు మన జీవితానికి బలమైన పునాది. మనం ఏదైనా ఆలోచించినప్పుడు అది మొదట మన మెదడులో పుడుతుంది. ఆ ఆలోచన ప్రకారం మన శరీరం స్పందిస్తుంది. ఉదాహరణకు, మీరు దుఃఖమైన విషయాన్ని ఆలోచిస్తే మీ శరీరంలో బలహీనత, నీరసం వస్తాయి. కానీ మీరు సంతోషకరమైన లేదా ఉత్సాహభరితమైన విషయాన్ని ఆలోచిస్తే మీ శరీరంలో అపారమైన శక్తి, ఉత్సాహం ఉప్పొంగుతుంది. గురువుగారు మరింతగా చెప్పారు: ఇది మీరు స్వయంగా గమనించవచ్చు. మీరు సంతోషంగా ఉన్నప్పుడు మీ ముఖం వెలుగుతుంది, మీలో కొత్త ఉత్సాహం కలుగుతుంది. కానీ మీరు బాధలో ఉన్నప్పుడు అదే శరీరం నిస్సత్తువగా మారుతుంది. అంటే మన శరీరం ఎలా స్పందిస్తుందో అది మన ఆలోచనల ప్రతిఫలం. తర్వాత గురువుగారు అన్నారు: ఇప్పుడు నేను నీకు ఆ 8 నియమాలు చెబుతాను. వీటిని జీవితంలో ఆచరించిన వారెవరైనా మానసికంగా బలమైన వారుగా మారగలరు. కాబట్టి ఈ 8 నియమాలను శ్రద్ధగా వినండి. మొదటి నియమం చెప్పడం ప్రారంభించారు. మానసికంగా బలంగా మారడానికి మొదటి నియమం జరిగిపోయిన దాని గురించి ఆలోచించడం, చింతించడం మానేయండి. తర్వాత గురువుగారు శిష్యులను అడిగారు: నాకు చెప్పండి, సూర్యుడు ఏ దిశలో ఉదయిస్తాడు? శిష్యులందరూ ఒకేసారి సమాధానం ఇచ్చారు: గురుదేవా, సూర్యుడు తూర్పు దిశలో ఉదయిస్తాడు. గురువుగారు మళ్లీ ఇలా అడిగారు: ఒకవేళ నేను సూర్యుడు పశ్చిమ దిశ నుండి ఉదయించాలని కోరుకుంటే అది సాధ్యమవుతుందా? శిష్యులు నవ్వుతూ చెప్పారు: కాదు గురుదేవా, సూర్యుడు ఎప్పుడూ తూర్పు దిశ నుంచే ఉదయిస్తాడు. అప్పుడు గురువుగారు నుంచే ఉదయిస్తాడు. అప్పుడు గురువుగారు వివరించారు: అలాగే మన జీవితంలో జరిగిన విషయాలను మార్చడం మన చేతిలో ఉండదు. వర్షాకాలంలో వర్షం ఆగిపోవాలి అని మనం కోరుకున్నంత మాత్రాన అది ఆగిపోదు. వేసవిలో చల్లదనం రావాలి అని అనుకున్నంత మాత్రాన అది రాదు. సమయం, పరిణామం మారినప్పుడు మాత్రమే ప్రకృతి మారుతుంది. అలాగే మన జీవితంలో కూడా గతాన్ని మార్చలేము. దానిపై చింతించడం వృథా. కాబట్టి గతం గురించి బాధపడకుండా ప్రస్తుతాన్ని సరిచేసుకోవడమే మానసిక బలం యొక్క మొదటి నియమం. వేసవిలో చల్లదనం రావడం, చలికాలంలో వేడి పెరగడం ఇవన్నీ వాతావరణ మార్పులపై ఆధారపడే సహజమైన ప్రక్రియలు. ఇవి మన నియంత్రణలో ఉండవు. గురువుగారు దీనిని ఉదాహరణగా తీసుకుని అన్నారు: ఇలా మన నియంత్రణలో లేని విషయాల గురించి లేదా ఇప్పటికే జరిగిపోయిన సంఘటనల గురించి మనం పదే పదే ఆలోచిస్తూ బాధపడటం ద్వారా ఏమి మారుతుంది? గతాన్ని మనం మార్చగలమా? శిష్యులు సమాధానమిచ్చారు: లేదు గురుదేవా, గతం ఎప్పటికీ తిరిగి రాదు. అప్పుడు గురువుగారు చెప్పారు: అదే సంగతి. మీరు మీ గతాన్ని నిరంతరం ఆలోచిస్తూ పశ్చాత్తాపంతో జీవిస్తే మీరు వర్తమానాన్ని కోల్పోతారు.
జీవితంలో శాంతి, సంతోషం ఉండాలంటే జరిగిపోయిన వాటిని మరచి ఇప్పుడు అనే క్షణంలో జీవించండి. గతం గురించి చింతించడం కాకుండా రాబోయే కాలం గురించి ఆలోచించి దానికి సిద్ధం అవ్వండి. అదే నిజమైన మానసిక బలం యొక్క లక్షణం. తరువాత గురువుగారు రెండవ నియమం చెప్పారు. మానసికంగా బలంగా మారాలంటే ధ్యానం చేయడం అలవాటు చేసుకోండి. అతను గౌతమ బుద్ధుడి కథను ఉదాహరణగా చెప్పారు. గౌతమ బుద్ధుడు సత్యాన్ని తెలుసుకోవడానికి అనేక మార్గాలు ప్రయత్నించాడు. ఎన్నో కర్మకాండలు చేశాడు. కాని అవి అతనికి కావలసిన ఫలితాన్ని ఇవ్వలేకపోయాయి. చివరికి అతను ధ్యానం ద్వారా అంతర్ముఖుడయ్యాడు. లోతైన ధ్యాన స్థితిలో కూర్చుని తన మనసులోని అన్ని ఆలోచనలను జయించాడు. కామం, కోపం, మోహం, లోభం అన్నింటినీ అధిగమించాడు. ధ్యానం ద్వారానే అతను పరిపూర్ణ జ్ఞానాన్ని పొందగలిగాడు. గురువుగారు వివరించారు. ధ్యానం మన మనసు, మెదడు రెండింటినీ శాంతంగా చేస్తుంది. ధ్యానం చేస్తే మన దృష్టి ఒక్క విషయంపై కేంద్రీకృతమవుతుంది. అప్పుడు మన ఆలోచనలు చెల్లాచెదురుగా తిరగవు. ధ్యానంలో నిత్యం ఉండే వ్యక్తి ఏ పని చేసినా దానిపై సంపూర్ణ దృష్టి పెట్టగలడు. అందుకే బౌద్ధ సన్యాసులు ధ్యానానికి అంత ప్రాధాన్యం ఇస్తారు. వారు గంటల తరబడి నిశ్శబ్దంగా ధ్యాన స్థితిలో ఉంటారు. దీనివల్ల వారి మెదడు శాంతంగా, స్థిరంగా మారుతుంది. ఒక స్థిరమైన మెదడు ఉన్న వ్యక్తి మాత్రమే నిజమైన నిర్ణయాలు తీసుకోగలడు. అతను చివరగా ఇలా చెప్పారు. ధ్యానం చేయడం వలన మన కోరికలు కూడా మన నియంత్రణలో ఉంటాయి. మన ఆలోచనలు స్పష్టంగా మారుతాయి. దాంతో మనం రోజురోజుకు మానసికంగా మరింత బలంగా మారతాం. తర్వాత గురువుగారు మూడవ నియమాన్ని వివరించారు. ఎవరిపైన ఎక్కువ ఆశలు పెట్టుకోకండి. ఆశలు దుఃఖానికి మూలం. మీరు ఎవరిపైన ఎక్కువ ఆశలు పెట్టుకుంటే అదే ఆశలు నెరవేరనప్పుడు అత్యధిక బాధ కూడా మీకే వస్తుంది. ఉదాహరణకు, మీరు ఒక వ్యక్తి మీద చాలా నమ్మకం, ప్రేమ, ఆశలు పెట్టుకున్నారు అనుకోండి. కాని అతను మీ అంచనాలకు తగ్గట్టు ప్రవర్తించలేదు. అప్పుడు ఆ బాధ మరింత తీవ్రమవుతుంది. ఎందుకంటే ఆశలు భంగమయ్యే చోటే దుఃఖం మొదలవుతుంది. గురువుగారు చివరగా హెచ్చరించారు. అందుకే ఈ భౌతిక ప్రపంచంలో ఎవరిపైనైనా ఎక్కువ మమకారం లేదా అధిక ఆశలు పెట్టుకోవడం మానేయండి. మనం ఆశలు తగ్గించుకుంటే మన మనసు నిరాశకు లోను కాదు. అప్పుడు మనం మానసికంగా బలంగా, సమతుల్యంగా ఉండగలం. గురువుగారు ఈ మాటలు చెబుతూ ఉండగా శిష్యుల మధ్య నుండి ఒక విద్యార్థి లేచి అన్నాడు. ఓ గురుదేవా, ఆశలు లేకుండా మనం ఎలా జీవించగలం? మనకు ఎల్లప్పుడూ ఏదో ఒక పని చేయాలనే కోరిక, ఉన్నత స్థానాన్ని చేరాలనే ఆకాంక్ష ఉంటుంది. ఆశలు లేకుంటే జీవితంలో ముందుకు ఎలా సాగగలం? గురువుగారు చిరునవ్వు చిందిస్తూ అన్నారు. నిజమే శిష్య, ఏదైనా సాధించాలనే కోరిక గొప్పది. కానీ ఆ ఆశ ఇతరులపై కాదు, తమపై ఉండాలి. తమపై నమ్మకం, తమపైన ఆశ, ఇవే మనల్ని ఉన్నత స్థానాలకు తీసుకెళ్తాయి. కాని ఎవరైనా మనకు సహాయం చేస్తారని, ఎప్పటికీ మనతో ఉంటారని, లేదా మన కోరికలకనుగుణంగా ప్రవర్తిస్తారని ఆశిస్తే ఆ ఆశలు మమకారానికి దారితీస్తాయి. ఇతరులపై ఎక్కువ ఆశలు పెడితే బాధ ఎక్కువగా ఉంటుంది. కాని మనపై ఆశ పెడితే నిరాశ చాలా తక్కువగా ఉంటుంది. తర్వాత గురువుగారు నాలుగవ నియమం వివరించారు. అవసరమైనప్పుడు మాత్రమే మాట్లాడండి. ప్రపంచంలో చాలా తక్కువ సమస్యలు ఎదుర్కొనే వ్యక్తి ఎవరంటే అతను తగిన సమయానికి తగినంత మాత్రమే మాట్లాడే వ్యక్తి. ప్రతి స్థలం, ప్రతి సమయం మాట్లాడటానికి సరైనది కాదు. కొన్నిసార్లు నిశ్శబ్దం ఉత్తమ సమాధానం. నిశ్శబ్దం ఒక గొప్ప గుణం. మాట్లాడాల్సిన సందర్భం వచ్చినప్పుడు తక్కువ మాటలతో చెప్పండి. ఒక పదంతో చెప్పగలిగితే 2 పదాలు వాడకండి. ఎందుకంటే ఎక్కువ మాట్లాడే వ్యక్తి తన శక్తినంతా వృధా చేస్తాడు. ఎక్కువ మాటలతో మనసు చెదరిపోతుంది. కాని తక్కువ మాట్లాడి ఎక్కువగా వినే వ్యక్తి లోతుగా ఆలోచిస్తాడు. ఎదుటివారికంటే మీరు ఎక్కువగా ఆలోచించగలిగితే మీ సమాధానాలు ఎల్లప్పుడూ ఉత్తమంగా ఉంటాయి. తర్వాత గురువుగారు 5వ నియమం గురించి ఇలా చెప్పారు. మొదటి ప్రయత్నంలోనే విఫలమైనందుకు భయపడకండి. భయం మీపై ఆధిపత్యం చెలాయిస్తే విజయాన్ని మీరు ఎప్పటికీ అందుకోలేరు. జీవితంలో అత్యంత విఫలమయ్యేవారు తమ లక్ష్యాలపై భయం కలిగినవారే. భయం మరియు సందేహం మనసులో పెరిగితే అవి ఆత్మబలాన్ని దెబ్బతీస్తాయి. ఆత్మవిశ్వాసం లేని మనిషి ఎప్పటికీ విజయవంతం కాలేడు. కాబట్టి మీరు ఓడిపోయినా భయపడకండి. ఎందుకంటే ప్రతి విఫలం ఒక కొత్త పాఠం నేర్పుతుంది. ఇక 6వ నియమం ఏమిటంటే మిమ్మల్ని మీరు తిట్టుకోవడం మానేయండి. ఎవరితోనూ మిమ్మల్ని పోల్చుకోవద్దు. జీవితంలో ఎంత ఎక్కువ పోరాటం చేస్తే అంత ఎక్కువ బలంగా మారతారు.
ఎవరికంటే మీరు వెనుకబడ్డారని అనిపించినా దానిని దుఃఖంగా తీసుకోకండి. మీ బలహీనతలను గుర్తించి వాటిపై పని చేయండి. మీ గత తప్పిదాల కోసం మిమ్మల్ని మీరు నిందించవద్దు. అలా చేస్తే మీరు మానసికంగా బలహీనమవుతారు. ఎప్పుడూ మీలో ఉన్న శక్తిని గుర్తించి ముందుకు సాగండి. తర్వాత గురువుగారు 7వ నియమం చెప్పారు. మీ శక్తిని వృధా చేయకండి. మీ అందరిలో అపారమైన శక్తి ఉంది. కాని దానిని తప్పుడు వ్యక్తుల కోసం, తప్పుడు పనులు చేయడానికి వృధా చేయకండి. మీ సమయాన్ని, శక్తిని, ఆలోచనలను విలువైన పనులకే వినియోగించండి. తప్పుడు విషయాల మీద శక్తి వృధా చేస్తే అది మిమ్మల్ని నాశనం వైపు నడిపిస్తుంది. శక్తి సరిగ్గా వినియోగిస్తే అదే మీ విజయానికి పునాది అవుతుంది. చివరగా గురువుగారు 8వ నియమం గురించి ఇలా వివరించారు. అందరి మాట వినండి, కాని చేయాల్సింది మీ మనసు చెప్పినట్లే చేయండి. ముందుగా మీలో ఉన్న సామర్థ్యాన్ని తెలుసుకోండి. ఎంతమంది మీపై సందేహం వ్యక్తం చేసినా మీ సామర్థ్యం మీద మీరు నమ్మకం ఉంచండి. ఇతరులు నువ్వు చేయలేవు అన్నారు కాబట్టి ఆగిపోకండి. శరీరం మీద మీకే హక్కు ఉంది, మెదడు మీద కూడా మీకే అధికారం ఉంది. కాబట్టి నిర్ణయం తీసుకునేది మీరు మాత్రమే. గురువుగారు చివరగా తమ శిష్యులతో ఇలా అన్నారు. ఈ 8 నియమాలు మీరు జీవితంలో అమలు చేస్తే మీరు మానసికంగా అద్భుతమైన శక్తిని పొందుతారు. ఆ తర్వాత ఎలాంటి కష్టం, సమస్య, బాధ కూడా మిమ్మల్ని కదిలించలేవు. మీరు ధైర్యంగా, స్థిరంగా, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. అన్నీ విన్న శిష్యులు సంతోషంగా గురువుకి నమస్కరించి ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ఆశ్రమంలో ఆ రోజు జరిగిన బోధనే వారి జీవితాలను స్ఫూర్తిదాయక మార్గంలో నడిపించింది. మన జీవితంలో కూడా ఇలాగే అనేక పరిస్థితులు వస్తుంటాయి. కొన్నిసార్లు కష్టాలు, విఫలతలు, నిరాశలు ఎదురైనా మనసును బలంగా ఉంచుకోవడం ఎంతో ముఖ్యం. గురువుగారు చెప్పినట్లుగా మనం మన ఆలోచనలను, మన భావాలను నియంత్రించగలిగితే ఎలాంటి సమస్యనైనా జయించగలం. మన ఆత్మవిశ్వాసమే మనకు నిజమైన బలం. జీవితంలో మానసికంగా బలంగా ఉండడం నేర్చుకుంటే ఏ కష్టం వచ్చినా మనం దాన్ని ఎదుర్కొని విజయాన్ని సాధించగలం. ఆ ఆశ్రమంలోని శిష్యుల్లా మనము ఈ బోధనలను మన జీవితంలో ఆచరిస్తే మన జీవితం కూడా శాంతి, ధైర్యం, విజయాలతో నిండిపోతుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.